అందరికీ షలో ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా తండ్రి మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. జయించువానికి నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదనని వాగ్దానం చేసిన అదనే మీకు స్తోత్రం. జయించువారు రెండవ మరణం వల్ల ఏ హాని చెందడని వాగ్దానం చేసిన అదనే మీకు స్తోత్రం. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును అని వాగ్దానం చేసిన అదోనాయ మీకు స్తోత్రం. జయించువానికి నా ఎలోహిం పేరును, పరలోకములో నా యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాసేదనని వాగ్దానం చేసిన అదోనాయ మీకు స్తోత్రం. జయించువానికి నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదనని వాగ్దానం చేసిన అదోనాయ మీకు స్తోత్రం. ఇటు వాగ్దానాలన్నీ మేము స్వతంత్రించుకునేలాగా నీ యొక్క జ్ఞానమును, శక్తిని మాకు దయచేస్తూ మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడి విమోచకుడు యేషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈయవనిలోన అనురాగాలు అల్పమైనవి గాని మనుషులు చూపించే మమకారాలు మారిపోవను గాని. ఈయవనిలోన అనురాగాలు అల్పమైనవి గాని మనుషులు చూపించే మమకారాలు మారిపోవును గాని. నీ ప్రేమానురాగం అంతమవ్వదు, నీ అనుబంధం మార్పునందదు. నీ ప్రేమానురాగం అంతమవ్వదు, నీ అనుబంధం మార్పునందదు. నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. జగముల నేలే నా యేషువా, యుగముల రాజా నీవేనయ్యా. నీకే నా ఆరాధన, నువ్వే నా ఆలాపన. నీకే నా ఆరాధన, నీవే నా ఆలాపన. రెండవ అధ్యాయం వృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. యెషయా 8 సంవత్సరాల గలవాడే యెరూషలేమును 31 సంవత్సరాలు ఏలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెషయా అదోనాయ దృష్టికి నీతిమంతుని ప్రవర్తన కలిగి జీవించినట్లుగా చూస్తూ ఉన్నాం. తన ఏలుబడిలో 8వ సంవత్సరం అంటే 16వ సంవత్సరం, అతనికి 16వ సంవత్సరం ఏట అదోనాయ వారి యొద్ద విచారణ చేయుటకు యూదా దేశమును యెరూషలేమును పవిత్రపరచ పూనుకొన్నాడు. అంటే ఏవైతే బలిపీఠాలు విగ్రహ సంబంధమైన వాటి ఉన్నవో, చెక్క విగ్రహాలు, పోత విగ్రహాలు ఇవన్నీ ఉన్నవో వాటన్నిటినీ కూడా పడగొట్టి ఆ యెరూషలేమును యూదా దేశమును పవిత్రపరిచినట్లుగా మనం ఈ అధ్యాయంలో గమనించగలం. అతనికి ఏలుబడి 18వ సంవత్సరం అంటే అతనికి 24వ సంవత్సరం మందు మందిరం బాగు చేయటానికి కొంతమందిని నియమించారు. ఎవరంటే షాఫానును, మయాషేయను, యోవాహును. ఈ విధంగా వీరిని నియమించాడు. నియమించి అంత మాత్రమే కాదు, ప్రధాన యాజకుడైన హిల్కియా వద్దకు వెళ్ళి
లేవీయులకు మనష్షే వద్ద, ఎఫ్రాయిమీల వద్ద, ఇజ్రాయేలీల వద్ద, యోధా వారి వద్ద, బెన్యామీల వద్ద వీరందరి నుంచి కొంత ద్రవ్యమును తీసుకొని ఈ యొక్క ప్రధాన యాజకుడైన హిల్కీయాకు అప్పగించినట్లుగా ఈ అధ్యాయంలో మనము గమనించగలము. ఆమేన్.